గమనించాలి. దేవుని యొక్క మనస్సును గుర్తించినా చాలండి, మన జీవితంలో శ్రేష్టమైన మార్పులు జరుగుతాయి. అంతే కదా. ఎవరైతే దేవుని యొక్క మనస్సును గుర్తిస్తారో, దేవుని యొక్క ఆలోచనలు గుర్తిస్తారో, దేవుని యొక్క ఉద్దేశాలను గుర్తిస్తారో వారు తమ జీవితంలో దేవుడు మెచ్చినట్లుగా బ్రతుకుతారు, దేవుడు ఆశించినట్లుగా బ్రతుకుతారు. దేవుడు వేటినైతే అసహించుకుంటాడో వాటిని వారు కూడా అసహించుకుంటారు. కారణం ఏంటి? వారు దేవుని మనస్సును గుర్తించారు. దేవుడు ఏది మెచ్చుకుంటారు, ఏది అసహించుకుంటారో వారికి తెలుసు. కాబట్టి ఎంత కష్టం వచ్చినా సరే దేవుడు అసహించుకునే వాటిని వారు చేయడానికి కూడా ప్రయత్నించారు. చెయ్యాలి అన్న ఆలోచన వారి మనసులో కూడా రాదండి, ఎందుకంటే వారు దేవుడిని గుర్తించారు కాబట్టి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, మానవుడు అందరి మనసును గుర్తిస్తున్నాడు, దేవుని మనసును గుర్తించడం లేదు. అందరి మనసును గుర్తించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుని మనసును గుర్తించడానికి ఇష్టపడటం లేదు. గమనించాలి. ఎవరైతే దేవుని మనసును గుర్తిస్తారో, దేవుడిని అర్థం చేసుకుంటారో వారి జీవితంలో పెను మార్పులు వస్తాయండి. ఎక్కడుంటుంది ఈ మాట? పరిశుద్ధ గ్రంథంలోని లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ఇక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను దేవుని మనస్సును గుర్తించాడు కాబట్టి తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకున్నాడు. మొదట పాపిగా అతను పిలువబడ్డాడు. ఎప్పుడైతే దేవుని మనస్సును గుర్తించాడో పరిశుద్ధంగా తీర్చబడ్డాడు. పరిశుద్ధ జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాడు. శ్రేష్టమైన జీవితాన్ని పొందుకున్నాడు. పెను మార్పులు అతని జీవితంలో కనబడ్డాయి. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుని మనస్సును గుర్తించామా? మన జీవితాన్ని మార్చుకున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.